జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక ప్రారంభమైంది. ప్రధాన కార్యాలయంలోని పాత కౌన్సిల్ హాల్లో 2 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు పోలింగ్ ముగియనుంది. అభ్యర్థుల సమక్షంలోనే బ్యాలెట్ బాక్స్లను సీల్ వేస్తామన్నారు. మధ్యాహ్నం భోజనం తర్వాత ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడించడం జరుగుతుందన్నారు. వచ్చే ఏడాది మార్చి 13 వరకు ఉండే ఈ స్టాండింగ్ కమిటీకి 10 మంది సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. దీనికోసం కూటమి తరపున టీడీపీ నుండి 9 మంది, బీజేపీ నుండి 1, వైసీపీ నుండి 10 మంది పోటీలో నిలిచారు. కూటమికి 63 మంది, వైసీపీకి 32 మంది సభ్యుల బలం ఉంది. సిపిఐ, సిపిఎం కు ఒక్కొక్క చొప్పున కార్పొరేటర్లు ఉన్నారు. వీరిలో జనసేనకు చెందిన 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తో పాటు సిపిఎం కార్పొరేటర్ గంగారావు ఎన్నికకు బహిష్కరిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక ప్రారంభమైంది. ప్రధాన కార్యాలయంలోని పాత కౌన్సిల్ హాల్లో 2 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు పోలింగ్ ముగియనుంది. అభ్యర్థుల సమక్షంలోనే బ్యాలెట్ బాక్స్లను సీల్ వేయనున్నారు. మధ్యాహ్నం భోజనం తర్వాత ఓట్లు లెక్కించి తర్వాత ఫలితాలను వెల్లడించడం జరుగుతుందన్నారు. వచ్చే ఏడాది మార్చి 13 వరకు ఉండే ఈ స్టాండింగ్ కమిటీకి 10 మంది సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. దీనికోసం కూటమి తరపున టీడీపీ నుండి 9 మంది, బీజేపీ నుండి 1, వైసీపీ నుండి 10 మంది పోటీలో నిలిచారు. కూటమికి 63 మంది, వైసీపీకి 32 మంది సభ్యుల బలం ఉంది. సిపిఐ, సిపిఎం కు ఒక్కొక్క చొప్పున కార్పొరేటర్లు ఉన్నారు. వీరిలో జనసేనకు చెందిన 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తో పాటు సిపిఎం కార్పొరేటర్ గంగారావు ఎన్నికకు బహిష్కరిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, స్టాండింగ్ కమిటీ ఎన్నికకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ దీపిక, జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలైతే పూర్తిగా అధికారులన్నీ కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క ఎన్నికలు ఒక ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయో అదే విధంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కూడా అదే విధంగా ఈ యొక్క విశాఖ నగరపాలక సంస్థలో అయితే జరిగే పరిస్థితి ఉంటుంది. దాదాపు మార్చి 13వ తారీఖున అయితే ఈ యొక్క స్టాండింగ్ కమిటీ అయితే ముగుస్తుంది. ప్రస్తుతం దీనికోసం అయితే ఈ స్టాండింగ్ కమిటీకి 10 మంది సభ్యులను అయితే ఎన్నుకోవాల్సిన అవకాశం అయితే ఉంటుంది. దానికి సంబంధించి పూర్తిగా టీడీపీ నుంచి 9 మంది, బీజేపీ నుండి 1 అయితే, కూటమి నుండి అయితే ఈ 10 మంది నిలబడుతున్నారు. మరోపక్క అయితే వైసీపీ నుండి 10 మంది కూడా ఈ యొక్క స్థానం కోసం అయితే పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలానే జనసేనకు సంబంధించి దీంట్లో ఎవరు కూడా ఈ స్టాండింగ్ కమిటీకి సంబంధించి ఎవరు కూడా పోటీలో లేకపోవడంతో ఈ 22వ వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తో పాటు సిపిఎం కార్పొరేటర్ గంగారాం కూడా ఈ యొక్క ఎన్నికను అయితే బహిష్కరిస్తున్నారు. ప్రస్తుతం కూటమి యొక్క బలం 63 మంది, వైసీపీకి బలం అయితే 32 మంది అయితే ఉండడంతో దాదాపు కూటమి యొక్క 10 స్థానాలను కూడా కైవసం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ యొక్క ఎన్నికల పోలింగ్ అనేది జరుగుతుంది. దాదాపు ఇప్పటికీ జీవీఎంసీ ఏదైతే కౌన్సిల్ హాల్లో ఈ యొక్క నిర్వహణ చేస్తున్నారో ఆ కౌన్సిల్ హాల్ కి అయితే దాదాపు కొంతమంది కార్పొరేటర్లు అయితే చేరుకోవడం జరుగుతుంది. జనసేన కార్పొరేటర్ అయితే ఇప్పటి వరకు ఎవరు కూడా రాకపోవడంతో జనసేన వాళ్ళు పాల్గొంటారా లేదనే విషయం కూడా కొంత సందేహంగానే ఉంది. మరోపక్క 2 గంటల వరకు ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి 2 గంటల 30 నిమిషాల నుండి అయితే ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తి చేసి సాయంత్రం అయ్యేసరికి దీని ఫలితాలను కూడా తెలియజేస్తామని అయితే ఎన్నికల అధికారి కేతన్ కర్క్ జీవీఎంసీ కమిషనర్ అయితే తెలియజేయడం జరుగుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరైతే ఓటింగ్ వేయాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా అవగాహన కార్యక్రమం కూడా గత 2 రోజులుగా అయితే వాళ్ళకి కార్పొరేట్లకు ఎన్నికల అవగాహన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసిన పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా 10 మంది ఎన్నుకోవాల్సిన వాళ్ళని 10 మందికి ఓటు వేసి వాళ్ళు ఎవరైతే మెజారిటీ చూపించారో ఆ 10 మందికి మాత్రమే టిక్ పెట్టే అవకాశం కల్పిస్తున్నారు. మరొకరిని ఎవరినైనా 11 గానీ లేకపోతే 9 గానీ వేస్తే ఆ యొక్క ఓటింగ్ కూడా చెల్లదని విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు జరిగే ఎన్నికల స్టాండింగ్ కమిటీకి అయితే వైసీపీ నుండి అయితే భారీ ఎత్తున అయితే నిరసన అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 27 మంది పార్టీ ఫిరాయింపు చేసి కూటమిలో ఉన్న వాళ్ళు కూటమి పార్టీలో చేరడంతో అయితే ఈ యొక్క ఎన్నికను కూడా జరపొద్దని అయితే వైసీపీ అప్పట్లో కొద్ది రోజుల క్రితం అయితే ఆర్ఓ అధికారి అయిన జిల్లా కలెక్టర్ కి అయితే దీనిపై ఒక నివేదికను అలానే వినతి పత్రం అయితే ఇచ్చారు. ఎన్నికను కూడా జరపకుండా ఆపివేయాలని కూడా వాళ్ళు వినతి పత్రాన్ని అందించారు. కానీ దాన్ని పక్కదో పట్టించి అసలు పట్టించుకోకుండా ఇప్పుడు ప్రస్తుతం కూటమి నాయకుల అండదండలతోనే ఈ యొక్క ఎన్నికలు చేస్తున్న విషయాన్ని కూడా వీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎన్నిక ఈ రోజు సాయంత్రం పూర్తి చేసి స్టాండింగ్ కమిటీ మొత్తం కూడా ఈ 10 మందిని కూడా ఎన్నుకునే పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సూర్యప్రకాష్.